ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారము చేయడం వలన ఈ గణేశ సాగరం వైపు వెళ్తున్న గణపతి స్వామి అందరికీ కూడా వీలైనంత వరకు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేయడం, వడలను దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, ఒక 16 ప్రమిదలుగా ఈ బొబ్బర్ల పిండిని ముద్దగా చేసి ప్రమిదలుగా చేసి 21 ఒత్తులను పెట్టి గణపతి స్వామికి హారతినిచ్చి ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కనకయోగం కలుగుతుంది, ఆనంద సిద్ధి మంత్రసిద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన భక్తి, ఆధ్యాత్మికత, దానము, ధర్మము, మనశ్శాంతి మీ సొంతం చేసే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి లావాదేవీలు, వ్యవహారాలు, క్రయ విక్రయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ బుధుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందుకే బుద్ధిని పరిపరి విధాలా కాకుండా సద్బుద్ధి సద్జ్ఞానం చేత అంటే పుస్తకాలు చదవడం కానీ, మంచి విషయ సేకరణ కానీ, దేవాలయాల దర్శనం కానీ, ప్రదక్షిణ ద్వారా స్థిమితమైన బుద్ధి కలిగి మంచి పనులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన స్థితి, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన తిరోగమన సంచార స్థితి ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పులు, ఆటంకాలు,
పై అధికారులతో సలహాలు సూచనలు మంచివి అయినప్పుడు స్వీకరించండి, లేదంటే వినే ప్రయత్నం చేయండి. వినలేదా ఉండే ఉద్యోగం పోతుంది, గృహ మార్పు ఉద్యోగ మార్పు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. లాభస్థానాలు రాహు ఉండడం వలన విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలని చెప్పి ఆడంబరాలకు వెళ్ళారా అనేక రకాలమైనటువంటి ఖర్చు మీకు అవ్వడము, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు వీరందరికీ కూడా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం మంచిదని చెప్పి మీరు గమనించగలగాలి.